రాయలసీమ రాజకీయాలకు గుండెకాయ లాంటి కర్నూలు జిల్లా వైసీపీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయట. మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు నడి రోడ్డుపైకి వచ్చి బయటపడ్డాయట. పార్టీలోనే ఉంటూ ప్రత్యర్థి పార్టీకి కొమ్ము కాస్తున్న ఆ కోవట్లు ఎవరు? సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకునే స్థాయికి కర్నూలు రాజకీయం ఎందుకు దిగజారింది? ఇటీవల బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన కోవర్టు వ్యాఖ్యలు మరొక ముందే ఇప్పుడు ఐటీడీపీ లీక్ చేసిన ఒక ఆడియో కాల్ రికార్డింగ్ జిల్లా వైసీపీలో కారు చిచ్చు తగిల్చిందా? నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ వర్సెస్ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి వర్గాల మధ్య వార్ పీక్స్కు చేరిందా? ముస్లిం మైనార్టీలను టార్గెట్ చేసి పార్టీలో లేకుండా రాజకీయం చేస్తున్నారంటూ అలీఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయా? అసలు కర్నూలు జిల్లా వైసీపీలో ఏం జరుగుతుంది? ఆ వైరల్ ఆడియో వెనుక ఉన్న అసలు కథేంటో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగిపోతున్నాయా అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి. నగరంలో జరుగుతున్న తాజా పరిణామాలు, మొన్నటి వరకు ఓటమి భారంతో సైలెంట్గా ఉన్న క్యాడర్లో యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక రేంజ్లో చిచ్చుపెట్టాయి. పార్టీలోనే ఉంటూ టీడీపీకి కోవట్టులుగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యేలున్నారంటూ ఆయన చేసిన ఓపెన్ స్టేట్మెంట్ వైఎస్సార్సీపీలో పెను తుఫాన్కు దారితీసింది. అయితే ఈ కోవట్టులెవరు? ఎన్నికల వేళ పార్టీ లైన్ దాటి తమ్ముళ్లతో చేతులు కలిపిన ఆ సీనియర్లు ఎవరు అనే అనుమానాలతో క్యాడర్ తలలు పట్టుకుంది. అటు ఓటమి బాధ, ఇటు సొంత పార్టీ నేతల నమ్మక ద్రోహం, ఈ రెండిటి మధ్య నలిగిపోతున్న సామాన్య కార్యకర్తలు అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో పడిపోయారు. ఇప్పటివరకు పార్టీ నష్టపోవడానికి, 2024లో ఘోర పరాజయానికి ఈ కోవట్టులే కారణమా అన్న చర్చ ఇప్పుడు కర్నూలు వీధుల్లో హాట్ టాపిక్గా మారింది. ఇకపోతే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కోవట్టుల గుట్టు తేలుస్తానన్న కొద్ది రోజులకే ఐటీడీపీ విడుదల చేసిన ఒక ఆడియో కాల్ రికార్డింగ్ బాంబులా పేలింది. ఐటీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గట్టు తిలక్తో వైసీపీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ మాట్లాడారన్న ఆడియో లీక్ ఒక్కసారిగా జిల్లా రాజకీయాన్ని షేక్ చేసింది. పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా ఉన్న ఈ ఆడియో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ ఆడియోని ప్రత్యర్థి పార్టీ కంటే వైసీపీకి చెందిన ఒక వర్గమే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ వైరల్ చేయడం టీడీపీ నేతలకు సైతం షాక్ ఇచ్చింది. సొంత పార్టీ నగర అధ్యక్షుణ్ణి డిఫెన్స్లో పడేసేందుకు జిల్లా అధ్యక్షుడి వర్గమే కంకణం కట్టుకోవడం వెనుక ఉన్న అసలు మర్మమేంటి? ఆడియో లీక్ వెనుక ఐటీడీపీతో పాటు సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గం హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వైసీపీలో అంతర్గత విభేదాలు ఎంత పీక్స్కు చేరాయో స్పష్టం చేస్తోంది. ఈ ఆడియో లీక్ వ్యవహారంపై నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో మరింత మంటలు రేపుతున్నాయి. అది కేవలం మార్ఫింగ్ ఆడియో మాత్రమేనని, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే టీజీ భరత్ వైఫల్యాలను దాచేందుకే ఈ కుట్ర చేశారని ఆయన బాంబు పేల్చారు. అంతటితో ఆకుండా కనీసం వివరణ కూడా అడగకుండా తనపై సొంత పార్టీ నేతలే బురద చల్లడం వెనుక ఉన్న పెద్ద స్కెచ్ని ఆయన బయటపెట్టారు. కర్నూలు అసెంబ్లీలో 1,00,000కు పైగా ఉన్న ముస్లిం మైనారిటీ ఓటర్లను, వారి నాయకత్వాన్ని అణిచివేసేందుకు జిల్లాలో ఒక వర్గం ప్రయత్నిస్తోందన్నది అలీ ఖాన్ ఆరోపణ. అయితే గతంలో మైనారిటీ నేత హఫీజ్ ఖాన్ను ఇలాగే దూరం చేశారని, మొన్నటి ఎన్నికల్లో సీటు రాలేదన్న కసితో మైనారిటీ అభ్యర్థి ఇంతియాజ్ను కావాలనే ఓడించారని, ఇప్పుడు తనను కూడా టార్గెట్ చేసి రాజకీయం నుంచి తరిమేయాలని చూస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మైనారిటీలను దూరం చేసి ఎస్వి మోహన్ రెడ్డి వర్గం, టీడీపీ కలిసి లైన్ క్లియర్ చేసుకుంటున్నాయన్న ఆరోపణలు జిల్లా వైఎస్సార్సీపీని ముక్కలు చేసేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి కర్నూలు వైఎస్సార్సీపీలో రేగిన ఈ ఆడియో మంటలు అంత సులువుగా చల్లారేలా కనిపించడం లేదు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నట్టు పార్టీలో కోవట్టులున్నారా? లేక అహ్మద్ అలీ ఖాన్ ఆరోపిస్తున్నట్టు సొంత పార్టీ మైనారిటీ నేతల్ని రాజకీయం నుంచి తప్పించేందుకు సొంత సామాజిక వర్గ నేతలే టీడీపీతో చేతులు కలిపి కుట్రలు పన్నుతున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో $1 మిలియన్ ప్రశ్నలుగా మిగిలిపోయాయి.
ఎన్నికల ఘోర పరాజయం తర్వాత క్యాడర్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన సీనియర్ నేతలే ఇలా వీధి పోరాటాలకు దిగడం, ఒకరిపై ఒకరు లీకులతో బురద చల్లుకోవడం పార్టీని నిలువునా ముంచేస్తోందని సామాన్య కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు అసెంబ్లీలో అత్యంత కీలకంగా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంక్ ఈ అంతర్గత కుమ్ములాటల వల్ల పార్టీకి శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మరి జిల్లా అధ్యక్షుడి వర్గానికి, నగర అధ్యక్షుడికి మధ్య పీక్స్కు చేరిన ఈ ఆధిపత్య పోరుకు అధిష్టానం ఎలాంటి బ్రేకులు వేస్తుంది? తాడేపల్లి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కోవట్టు రాజకీయంపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? కర్నూలు కోటలో ఫ్యాన్ పార్టీ ఉనికిని కాపాడుకుంటుందా, లేక అంతర్గత విభేదాలతోనే ఖాళీ అయిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కర్నూలు వైసీపీలో అంతర్గత పోరు పీక్ స్టేజ్కి చేరిందని చెప్పవచ్చు. ఒకవైపు క్యాడర్ తీవ్ర నైరాస్యంలో ఉంటే, మరోవైపు లీడర్లు మాత్రం సొంత పార్టీ నేతల్ని తొక్కేయడానికి పచ్చ పార్టీ నేతలతో చేతులు కలపడం హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారంపై అధ్యక్షుల వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నేతల మధ్య ఏర్పడిన గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారన్నది వేచి చూడాలి.